దినచర్యల పాఠాలు. యాభై 9 బిదత్ నుండి దూరముండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించుట విధి. నీవు ప్రజలకు ఇలా చెప్పుము, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి, అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను క్షమిస్తాడు. 3 ఆల్ ఇమ్రాన్ 31వ ఆయత్. నీ ప్రభు సాక్షిగా వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయ నిర్ణేతగా స్వీకరించనంత వరకు, ఇంకా నీవు నిర్ణయం చేసిన దాని గురించి వారి మనసులలో ఏమాత్రమూ సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసా వహించనంత వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు. 4 అన్-నిసా 65వ ఆయత్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారని విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజల్లాహు తఆలా అన్హా ఉల్లేఖించారు. ఇస్లాంలో ఎవరైతే కొత్త విషయాల్ని ప్రవేశపెడతారో అది రద్దు చేయబడుతుంది. బుఖారీ, ముస్లిం. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ఏ పని గురించైతే మా ఆదేశం లేదో ఆ పని ఎవరైనా చేసినచో అది రద్దు చేయబడుతుంది, స్వీకరించబడదు. ముస్లిం. ఇర్బాజ్ బిన్ సారియా రజల్లాహు అన్హు కథనం. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు. హృదయాలు కంపించిపోయాయి, కంటి అశ్రువులు కారాయి. అయితే మేమన్నాము, ఓ ప్రవక్త, ఇది మీ అంతిమ ప్రసంగంగా మాకు అనిపిస్తుంది, మాకు వసియత్ చేయండి. అనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వసియత్ చేశారు, అల్లాహ్కు భయభక్తులు కలిగి ఉండండి. మీ నాయకుడు ఇథోపియాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ మీరు అతని మాట వినండి, విధేయత పాటించండి. నా తరువాత మీలో బ్రతికి ఉన్నవారు అనేక విభేదాలు చూస్తారు. అలాంటప్పుడు మీరు నా పద్ధతి, నా సాంప్రదాయాన్ని మరియు సన్మార్గంపై ఉన్న ఖులఫాయే రాషిదీన్ పద్ధతిని ఆవశ్యకమైనదిగా భావించండి. దాన్ని దౌడపళ్లతో గట్టిగా పట్టుకోండి. జాగ్రత్త. ధర్మంలో కొత్త విషయాలు ప్రవేశపెట్టకండి. ప్రతి కొత్త విషయం దుర్మార్గం. అబూదావుద్, తిర్మిజీ. జాబిర్ రజల్లాహు అన్హు కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగించినప్పుడల్లా ఇలా ప్రవచించేవారు, మంచి మాట అల్లాహ్ గ్రంథం యొక్క మాట, మంచి మార్గం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం. అన్ని విషయాల్లో చెడు విషయం ఏమనగా కొత్త విషయాలు ఇస్లాం ధర్మంలో ప్రవేశపెట్టడం. ప్రతి కొత్త విషయము దుర్మార్గం. ముస్లిం. విశేషాలు. 1. ఇస్లాం ధర్మంలో కొత్త విషయాల్ని బిదాత్ ప్రవేశపెట్టడం నిషిద్ధం. అంటే అల్లాహ్ ఆరాధన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతికి భిన్నమైన పద్ధతిలో చేయుట నిషిద్ధం అని భావం. 2. అది కబీరా గునాహ్గా మహాపాపాల్లో లెక్కించబడుతుంది. అలాంటి ఆచరణ స్వీకరించబడదు. 3. అన్ని రకాల బిదత్ల నుండి జాగ్రత్తగా దూరంగా ఉండుట తప్పనిసరి. అన్నీ చెడ్డవి మరియు దుర్మార్గము. 4. అల్లాహ్ ప్రేమను, క్షమాపణం పొందే మార్గము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరణలోనే ఉంది.